కుంభరాశి వారికి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి వీరితో మీకు ఖచ్చితంగా గొడవలు వస్తాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే మీకు ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, పరిహారం కూడా మీరు ఏం చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలానే కాకుండా కష్టాలతో కూడుకునే వీరి జీవితం నడుస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఏంటంటే కనుకనండి సాదా సీదా మనుషులు అని చెప్పొచ్చు. అంటే మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో నటించటం ఇలాంటివి అసలు కూడా వీరికి చేత కాదు. మంచి హెల్పింగ్ నేచర్ గుణగణాలను కలిగిన మనుషులు అనమాట. అలానే కాకుండా కుంభరాశి వారికి అండి గొప్ప హృదయం కూడా ఉంటుంది. అంటే చాలామంది కూడా మనం బాగుంటే చాలే అనుకునే రకం ఉన్నారు ఈ రోజుల్లో. కానీ కుంభరాశి వాళ్ళు అలా కాదు. మనం బాగుండాలి, ఇతరులు కూడా బాగుండాలి. అంటే మనం బాగుండాలి, అందులో అంటే అందరూ బాగుండాలి, మనతో పాటు అందరూ కూడా చక్కగా ఉండాలి, మనం కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే కాకుండా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారండి ఏంటంటే హెల్పింగ్ నేచర్ అనమాట. ఏ వ్యక్తినైనా చూస్తే ఆ వ్యక్తి వీరి గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారో అని అంచనా వేసే అంత టాలెంట్ అనేది ఈ యొక్క కుంభరాశిలో ఉంటుందన్నమాట. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి చక్కగా అన్నీ బాగానే ఉంటాయండి. అంటే ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటుంది, బంధువర్గం బాగానే ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలు ఇస్తూనే ఉంటాడనమాట. అలానే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వీరి కోసమే రెడీగా ఉంటుందన్నమాట. ఒక కష్టం పోయిందా అమ్మయ్య అనుకుంటారా, ఇంకొక కష్టం రానే వస్తుందన్నమాట. అలా కష్టాలతో వీరి జీవితం అనేది అంటే సాగుతూ ఉంటుంది. అయినా వీరు కష్టాలు వచ్చినా కానీ ఏం భయపడిపోరండి. అలా అని సుఖాలు వచ్చినప్పుడు ఏంటంటే ఏం సంతోషించిపోరు. ఎప్పుడు ఎలాగుంటారో అదే రకంగా ఉంటూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని ఏంటంటే కనుక స్టైల్గా ఉండటం ఇలాంటివి ఏం చేయరండి. డబ్బు లేదు కదా పేదవాళ్ళలాగుందామా అన్నట్టుగా కూడా ఏముండరు. ఒక రకంగా మధ్య రకంగా ఉంటూ ఉంటారు. అంటే ఫస్ట్ ఎలాగున్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటారు. డబ్బు ఉన్నా అలాగే ఉంటారు, డబ్బు లేకపోయినా ఒకే రకంగా ఉంటూ ఉంటారు. కుంభరాశి వారు ఏంటంటే కనుక మంచి మనుషులండి. అంటే హెల్పింగ్ నేచర్తో పాటు మంచి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు. వారి కాళ్ళ మీద వారు నిలబడాలని కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలలో బాగా కష్టపడుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి వెళ్ళాలని మంచి అంటే గుర్తింపు లభించుకోవాలని వీరు కోరుకుంటూ ఉంటారు. వీరు చేసే దాన ధర్మాల వల్లనే ఏంటంటే కనుక వీరికి మంచి పేరుంటూ ఉంటుంది. వీరి హెల్పింగ్ నేచర్ వల్లనే ఏంటంటే కనుక వీరికి బంధువర్గం కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఎక్కువగా ఏంటంటే కనుక ఆదరాభిమానం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీరిని లైక్ చేస్తూ ఉంటారు. చూడటానికి ఏంటంటే కనుక రండి చక్కగా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారండి ఎప్పుడు కూడా అండి నవ్వుతూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కానీ అది ఏంటంటే ఫేస్లో కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు. అంటే దాచడం అని కాదు, ఇంకా పుట్టుక నుంచి అలా అనమాట. కష్టం ఉంది కదా అని ఏదో డల్గా ఉండిపోవడం, అలానే కాకుండా ఆలోచించడం ఇలా చెయ్యరు. కష్టం ఉన్నా అలాగే ఉంటారు, కష్టం లేకపోయినా అలాగే ఉంటూ ఉంటారనమాట. కుంభరాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి రేపు 9వ తేదీన మనకు ఆదివారం కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారండి నరదిష్టి నుంచి బయటపడాలంటే ఒక నిమ్మకాయని తీసుకొని 7 సార్లు తల చుట్టూతో తిప్పి అదేంటంటే గనక ఎడమకాలి కింద పెట్టి తొక్కేయండి. ఇలా చేయడం వల్ల దిష్టి దోషాలతో పాటు నరదిష్టి అనేది పోయి ఎదుగుదల బాగుంటుంది. ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం కావచ్చు, స్థితిగతుల అంటే పరంగా కావచ్చు, మీకైతే అంటే చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత 9వ తేదీ మనం చూసుకున్నట్టయితే మనకేంటంటే కనుక మాఘమాసంలో అంటే 2వ రోజు కదా, మాఘమాసంలో 2వ రోజు కాబట్టి పరమ పవిత్రమైన రోజు. 9వ తేదీన ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళతారు. అలానే కాకుండా దైవారాధన అంటే చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి దేవుణ్ణి దర్శించడం, కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళటం, అలానే కాకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయటం, కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనటం, బంధువర్గంలో ఏంటంటే కనుక కొన్ని విషయాల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. కొంచెం ఫ్యామిలీతో గడపడానికి ఏంటంటే కనుక ఈరోజు అంటే మీరు కేటాయిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అంటే ఫ్యామిలీతో కొంచెం సంతోషంగా గడుపుతూ ఉంటారు. పిల్లల పరంగా కొంచెం ఆనందం అనేది మీకు కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా కూడా అండి బాగుంటుంది, ఇబ్బంది అయితే లేదు. అలానే ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది, అన్ని రంగాల వారికి బాగుంటుంది. అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు కొంచెం రెస్ట్ మూడ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక బయటికి వెళతారు. బయటికంటే కనుక ఇలా అవుటింగ్ కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, అలానే దైవ దర్శనానికి కావచ్చు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ రోజు అయితే బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. కొంచెం ఏంటంటే ఎలా ఉంటారంటే కనుక ఈరోజు ఇంకా మన రోజు వెళ్ళే అన్నట్టుగా కొంచెం స్లోగా పనులన్నీ కూడా చేసుకుంటారు. అంత తొందరగా పనులు అయితే చేసుకోరు. పెండింగ్లో ఉన్న పనులు కూడా చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు. పనులు పూర్తి చేసుకోవాలని ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు కానీ అయినప్పుడు కూడా ఆ పనులు అనేవి పెండింగ్లోనే పడిపోతూ ఉంటాయి. ఇక మనం చూసుకున్నట్టయితే
10వ తేదీ సోమవారం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం రాత్రి మీరు పడుకునేంత వరకు కూడా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ప్రతి పని కూడా కంప్లీట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న అప్ డౌన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి డౌన్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ ఏంటంటే కనుక లేచి నిలబడుతూ ఉంటారని చెప్పొచ్చు. అంటే కింద పడ్డప్పుడు కూడా ఒకసారి లేచి నిలబడుతూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి పని అధికంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా కొన్ని చిన్న ఇబ్బందులు వస్తాయండి. ఇబ్బందులు అంటే ఎలా అంటే కనుక పని చేసిందే చేసి మీకు కొంచెం చిరాకు, అలానే కాకుండా ఇరిటేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కోపం అనేది సహజంగా రాదు, కానీ వస్తే మాత్రం మీ అంత అంటే గంభీరులు లేరని చెప్పొచ్చు. అంటే కోపాన్ని చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకుంటారు, కానీ కొన్నిసార్లు ఆ కంట్రోల్ తప్పిపోతుంది కదా కోపం. అలా కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద అంటే ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లో, అన్ని సిచ్యువేషన్స్లో కాదు. అదొకటి గమనించుకొని అది రేపు అంటే 10వ తేదీన జరిగే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంది, వృత్తి ఉద్యోగాలకు బాగుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త ప్రణాళికలు చేపడతారు, ప్రాజెక్టుల మీద సైన్ చేస్తారు, మధ్యవర్తిత్వం మీకు అనుకూలిస్తుంది. ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచించి మొదలు పెడతారు. పనులలో ఏంటంటే కనుక పెద్దగా విజయం లేకపోయినా కానీ ఆ పనులు పూర్తి చేయాలని మీరు ఏంటంటే తపన పడుతూ ఉంటారు. పనులన్నీ కూడా ఏంటంటే కనుక ఒకటేసారి చేద్దాం అనుకుంటారు, కానీ మీ వల్ల కాక కొన్ని పనులు వదిలేస్తూ ఉంటారు. అలానే పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. అలానే వచ్చేసి ఏంటంటే రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, అలానే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అందరూ కూడా బాగుంటుందండి. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. అదేంటంటే మనం పనిచేసే దగ్గర కావచ్చు, లేదంటే ఇతరుల దగ్గర కావచ్చు, కొన్ని విభేదాలు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి. ఈరోజు పేరెంట్స్ పరంగా బాగుంది. అలానే ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా వారు మీకు అంటే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మీరు చేసేది అంటే మంచి పని అని చెబుతుంటారు. నార్మల్గా మీరు ఏంటంటే కనుక రండి మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే టైంపాస్ పనులు, టైం వేస్ట్ పనులు ఈ కుంభరాశి వారు ఎక్కువగా చేయరండి. ఏది చేసినా కానీ దానిలో మనకు అంటే లాభం ఉండాలి, ఆ పని పర్ఫెక్ట్గా కావాలి అని కోరుకుంటూ పనిని ఏంటంటే కనుక మొదలు పెడుతూ ఉంటారనమాట. అలా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ డే కూడా మీకు కలిసి వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వీరితో మీకు ఖచ్చితంగా గొడవ జరుగుతుందండి. ఇది మనము ఇదే తేదీ జరుగుతుందని మనం చెప్పలేం, కానీ గుర్తుపెట్టుకోండి 9 కావచ్చు, లేదంటే కనుక 10 కావచ్చు, 11వ తేదీల్లో కావచ్చు. ఏంటంటే మీ ఒక అంటే ఇలా మనం చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేదంటే బంధువర్గం నుంచి కావచ్చు, కొన్ని గొడవలు జరుగుతాయి. అంటే అనని మాటలు మీరు అన్నారని అవేంటంటే నిందలు మీ మీద పడే అవకాశం అయితే ఉంటుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు. మీరు నమ్మిన వ్యక్తులు కూడా కొన్నిసార్లు మీతో విభేదాలు అంటే పడే అవకాశాలు అయితే ఉంటాయి. అలా బంధాలు అనేవి తెగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే కనుక వీరితో మీకు ఏంటంటే విభేదాలు ఏర్పడతాయి. అంటే గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో కూడా చిన్న చిన్న వాటికి అంటే అవి గొడవలు జరిగి అవి పెద్దగా మారుతాయి. వాటి వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుందన్నమాట. అబ్బా వీరు ఇన్నాళ్ళు మాతో బాగున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మాతో ఏంటి ఇలా గొడవ పెట్టుకున్నారని అక్కడ చాలా వరకు కూడా అండి మీరేంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు. ఒక రకంగా ఆలోచనలు పడిపోయి ఏంటంటే మీ మనసు విరిగిపోతుందన్నమాట. నేను ఇంత నమ్మిన వ్యక్తే ఏంది ఇలా చేశాడు అన్నట్టుగా ఒక్కసారి ఏంటంటే డైనమాల పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఆలోచించుకుంటారు. ఇది మీ బంధువర్గం నుంచి కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు. ఖచ్చితంగా ఇబ్బంది అయితే విభేదాలు అయితే ఏర్పడతాయి. ఆ విభేదాల వల్ల మీరు ఏంటంటే కొంచెం అంటే డిస్టర్బ్ అవుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 11వ తేదీ కూడా బాగానే ఉంటుందండి. ఇబ్బంది అయితే లేదు, కానీ 3 గంటలు దాటిన తర్వాత కొంచెం మీకు అనారోగ్య సమస్య అయితే రావచ్చు. అంటే ఇలా బాడీ పెయిన్స్ కావచ్చు, లేదంటే కనుక సీజనల్గా ఇప్పుడు మనకు అంటే వెదర్ చేంజ్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి, ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించుకొని పనులు చేసుకోండి. 11వ తేదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక కొత్త అంటే పనులకు ప్రణాళిక చుడతారండి. ఏదైనా మంచి పనిని ప్రారంభించాలంటే దాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పనిని కంప్లీట్ చేయాలని చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త ప్రాజెక్టులు చేపడదాం అనుకున్నారు కదా, అవి కరెక్ట్గా ఈ రోజు మొదలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ డే కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి, ప్రేమికుల వారికి, విద్యార్థులకైతే అనుకూల సమయం, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది. పనిచేసే దగ్గర ప్రశంసలు అందుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. పని వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక
ఈరోజు కూడా కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా కూడా ఏంటంటే గనకనండి ప్రేమానురాగాలు చక్కగా అంటే పుంజుకుంటాయని చెప్పొచ్చు. అంటే మీ యొక్క లైఫ్ అనేది ఒక అంటే మలుపు తిరిగే అవకాశం అయితే ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. పేరెంట్స్ పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం మీకే ఉంటుంది. పిల్లల పరంగా కూడా కొంచెం ఆనందం వ్యక్తం చేస్తారు. మంచి గౌరవంగా ఉండగలుగుతారు. అలానే కాకుండా ప్రతిదీ కూడా ఏంటంటే కనుక పనిని అంటే ప్రతి పని కూడా మేము మొదలు పెడతాం కదా, అది కంప్లీట్ చేయాలని ఒక తపనతో ఉంటారు. కానీ పనులు సకాలంలో పూర్తి చేసుకోలేరండి. అదొకటి ఇక్కడ ఇబ్బంది ఉందన్నమాట. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. ప్రేమ ఇంకా బలపడే అవకాశం అయితే ఉంటుంది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రోజు అంటే కోర్టు కేసుల పరంగా కూడా మీరే పై చెయ్యి, మీరే విజయం సాధించుకునే అవకాశం కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుందండి. కాబట్టి మీరు ఇంకా తిరుగుండదు.